వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యూటిఫుల్ గర్ల్స్ 2208. ఈరోజు అయితే మేమైతే మా మమ్మీ మీద ఒక ప్రాంక్ అయితే చేస్తున్నాం. మా అక్క కూడా చేస్తుంది. సో యాక్చువల్లీ ప్రాంక్ ఏంటిదంటే మా మమ్మీ అక్కడిది ఈ గోడ అవతలికున్నాను అంటే రూమ్లో బెడ్రూమ్లో కిచెన్. సో అంటే సౌండ్ వస్తాను మేమైతే కిచెన్లోకి వచ్చి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రాంక్ ఏంటిదంటే మేము మా మమ్మీ మాట్లాడుతున్నాను. నేను పోతా ఫస్ట్. నేను పోయి మమ్మీ నాకు చాలా కడుపు నొప్పి అవుతుంది మమ్మీ, అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది, నాకు వామిటింగ్స్ కూడా అయినాయి స్కూల్లో, నేను ఈరోజు కూడా వామిటింగ్ వస్తే కానీ నేనే కక్కలేను మమ్మీ, ప్లీజ్ మమ్మీ నేను రేపు స్కూల్కి కొన్నాను, ప్లీజ్ మమ్మీ నేను రేపు స్కూల్కి కూడా పోను అంట. ఒకవేళ మా మమ్మీ నో అన్న, ఒకవేళ పోవాలి అన్నది అనుకో ఏడవాలి, యాక్టింగ్ ఫస్ట్. తర్వాతకి నేను ఏడవా, ఉత్తగా కూర్చుంటా, డల్గా కూర్చుంటా. తర్వాతకి మా చెల్లెలు వస్తుంది, సేమ్ అదే డైలాగ్ అంటది, కానీ కొంచెం డిఫరెంట్ అంట. నాకు జలుబు కూడా అయిందనమాట రియల్గానే, అందుకని మమ్మీ నాకు జలుబు అయింది కదా, సేమ్ ఓపిక లేదు నాకైతే ఎందుకో మేము ఇంతకు ముందే అది ప్రాజెక్ట్ చేసుకుంటప్పుడు అనుకున్నాం ఈ ప్లాన్. నాకు రియల్గా స్టమక్ పెయిన్ వస్తుంది నాకు ఇప్పుడు, కడుపు అయితే మనకి కూడా రాలేదు స్కూల్లో గైస్. అసలు గైస్ అంతేకాకుండా మీరు అనుకోవచ్చు ఇది ఒక ప్రాంక్ అని, కానీ నేనైతే చాలా ఒక వీడియోలో అయితే నేను చెప్పాను ఏదైనా ప్రాంక్ ఉంటే సజెస్ట్ చేయండి, కామెంట్ చేయండి అని. ఎవరు ఏ ప్రాంక్ అయితే కామెంట్ చేయలేరు, అందుకే ప్రాంక్ అయితే చేస్తున్నాం. ప్లీజ్ ఎప్పుడు అడగలేరు ఎవరికి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఏమేమి ప్రాంక్స్ కావాలో అన్ని కామెంట్ చేసేయండి, A to Z అన్నీ చేసేద్దాం మమ్మీ మీద. లెట్స్ గో. సో నేను పోతున్నా. ఫస్ట్ కింద పెట్టి ఇట్లా కింద పెట్టి, ఓకేనా? ఇట్లా పెట్టి బయట మంచిగా ఇది కొంచెం ఒకసారి పాజ్ చేస్తాండి. స్కూల్ కోన్ మమ్మీ కడుపు బాగా నొప్పి అవుతుంది, వామిటింగ్స్ కూడా వచ్చినాయి నాకు స్కూల్లో. ఏం లేదు, నువ్వు స్కూల్ మొత్తానికే పని చేసేది, ఇద్దరు పని చేసేయండి, మొత్తానికే దేవుడి మీద అట్లే చెప్తున్నా, మొత్తానికే పని చేసేయండి. అయితే వచ్చేసి హాఫ్ డే వచ్చేసి ఇద్దరు హాఫ్ డే ఎందుకు ఏం ఇంట్లో ఏం పాత పెట్టుకున్నారని. నాకు మైండ్ ఫ్రెష్ ఉన్నప్పుడు మంచిగా ఉండదు, పాట వచ్చి పడుకుంటారు కింద పడి. గైస్ మా అమ్మ అయితే ఇట్లా రియాక్ట్ అయిందనమాట. మంచి మూడ్ ఉన్నప్పుడు వచ్చి డిస్టర్బ్, నేనైతే ఇక్కడితో ఆపేసా. ఇంకెక్కువ వేస్తే మా మమ్మీ కొడుతుంది, అందుకే నేనైతే ఇక్కడ వరకు ఆపేసినాను. గైస్ రియల్లీ ప్లాన్ వాస్ మమ్మీ ఇట్స్ ఎ ప్రాంక్. మమ్మీకి నవ్వాలా ఏడవాలా కొట్టాలా ఏం చేయాలో అర్థమవుతలే. ఎక్కడ దగ్గర తీసి పెట్టుకున్నారా? పెట్టేసినా. మమ్మీ నాకైతే రియల్గా నొప్పి వస్తుంది మమ్మీ, రియల్గా చెప్తున్నా. ప్లాన్ వేసుకున్నా కాసేపటికి ఫుల్ స్టమక్ పెయిన్ వేస్తుంది. గైస్ కమ్ గైస్ ఇంకేమైనా ప్రాంక్స్ ఉంటే వెంటనే చేసేయండి. నేను ఎందుకు మమ్మీ దగ్గర ఈ విషయం చెప్పట్లేదు ప్రాంక్స్ అంటే, మమ్మీ ఒకవేళ ఏ వీడియో ఏది ఉన్నా కూడా ప్రాంక్ అని చెప్పేస్తుంది, అందుకే నేను దూరం వచ్చి మాట్లాడుతున్నాను. చెడు బాయ్ బాయ్. ఇంకా ఫాస్ట్గా కామెంట్ చేసేయండి, అంతేకాకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ 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 స్వీటీస్.